నేను అందులోంచి 10 కిలోలు ఒక విధవరాలకి ఇచ్చా. 50 ఇస్తే ఉపవాసం ఉన్నాం, మేము 21 days ఉన్నాం కదా, అందులోంచి ఒక 10 కిలోలు తీసేసి ఒక విధవరాలకి ఇచ్చా. నేనే ఉంచుకోలే. అంతోని అడిగాడు నన్ను, అదేందన్నా నీకు ఇస్తే నువ్వు వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చావు అన్నాడు. అంటే అన్నీ మేమే తినొద్దు, కొన్ని వేరే వాళ్ళకి గొడియాలని చెప్పిన. సో ఉపవాసం ఉన్నాం కాబట్టి ఆ రైస్ తీసి ఒక భర్త లేని వ్యక్తికి ఇచ్చినప్పుడు వారు కూడా ఆ రోజు వాళ్ళ ఇంట్లో కొన్నే బియ్యం ఉన్నాయి, మేము తీసుకెళ్తే వాళ్ళు సంతోషపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. గత వారం చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? ప్రాముఖ్యమైన మాట ఏంది? ఎవరు కలిగి ఉంటారా? ఈ ప్రేమ కలిగి ఉండాలి, ఒకరొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఆదరించుకోవాలి, సహించుకోవాలి, విరోధంగా మాట్లాడుకోకూడదు, అమ్మా సనుక్కోవద్దు. మంచిది. సో ఇవన్నీ ఎవరికి ఉంటాయి ఈ లక్షణాలు? ముద్ర కలిగిన వారికి, దేవుని ముద్ర ఎవరికి ఎదుర్కొంటారో వారికి ఇవన్నీ ఉంటాయి. మరి మీ మీద దేవుని ముద్ర ఉందా? కదా, ఉంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ముద్ర లేకపోతే మీరు ఇంత దూరం రారు, మీరు ఇంత ప్రయాసపడి రారు. నిజం. ముద్ర లేని వారు మాత్రమే లోకంలో తిరుగుతారు, ముద్ర ఉన్న వాళ్ళందరూ భద్రంగా ఉంటారు. అర్థమైందన్నమాట. ఎంతమందికి అయితే దేవుని ముద్ర ఉందో వారు దేవుని హస్తము క్రింద భద్రంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు ఉదయకాలమున నేను అనుకోని రీతిగా దేవుడు మాట్లాడాడు. సో మీరు ప్రార్థన పూర్వకంగా ఉండండి, దేవుడు మీతో కూడా మాట్లాడునుగాక. ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. నేను కూడా ఎప్పుడు వినని సంగతులు దేవుడు చక్కగా మనకు ఇస్తూ ఉన్నాడు. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జెరుబ్బాబేలు, అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే. ఆ వాక్యం ఏంటంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వలననే జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. దేవుడు జెరుబ్బాబేలునకు చక్కటి వాగ్దానం ఏమి ఇస్తున్నాడంటే, నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా జరిగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ జెరుబ్బాబేలు స్థానంలో మిమ్మల్ని ఉంచుకోండి. మీరు జెరుబ్బాబేలు స్థానంలో ఎవరుండాలా? ఎవరుండాలా? నేను. చెప్పండి. జెరుబ్బాబేలు స్థానంలో ఇట్లా పెట్టుకోండి, నేను ఉండాలి, నేను ఉన్నానని మీరు అనుకోండి. ఓకే. సో ఈ జెరుబ్బాబేలునకు ఏమవుతుందంటే, దేవుని వాక్కు ప్రత్యక్షం అవుతూ ఉంది. అనగా మీకు దేవుని వాక్యం ప్రత్యక్షమవుతూ ఉంది. యాకోబుకు దేవుని యొక్క వాక్యం ఎలా ప్రత్యక్షమైందో అలాగే జెరుబ్బాబేలు అనబడిన మీకు కూడా దేవుని వాక్యం ప్రత్యక్షం అవుతూ ఉంది. అదేంటంటే, మీరు మీ ప్రయాసములో ఏదైనాను నేను చేస్తున్నాను నాది అని మీరు అనొద్దు. నా కష్టార్జితం, నేను ప్రయాసపడుతున్నా, నాది అని మీరు అనొద్దు.
మీరు ప్రయాసపడే దేని విషయంలోనైనా ముందుకు వెళ్ళాలంటే, సఫలపరచబడాలంటే నాది నేను అనే అహంభావముతో కూడిన మాటలు మనం పలకూడదు. మనం క్రైస్తవులుగా మనం ఏం పలకాలంటే, నేనేమై ఉన్నానో దేవుని కృప వలన ఉన్నాను, నేనేం ప్రయత్నం చేస్తూ ఉన్నానో అది నా దేవుని కృపతో ప్రయాసపడుతూ ఉన్నాను, దేవుడు నా ప్రార్థన తన కృపలో అంగీకరిస్తూ ఉన్నాడు అన్నిటికీ దేవుని యొక్క కృపను ముందుకు తీసుకొని రావాలా. హల్లెలూయా. జెరుబ్బాబేలు అనబడిన మీరు, ఒకవేళ మీరు జెరుబ్బాబేలు కాకపోతే పర్వాలేదు, కానీ మీరు దేవుని బిడ్డలు కాబట్టి జెరుబ్బాబేలు మీరంతా ఎవరిప్పుడు? జెరుబ్బాబేలు. సో ఈ జెరుబ్బాబేలుతో దేవుడు అంటున్నాడు, మీరు మీ సొంత శక్తితో ప్రయాసపడకండి, అన్నిటి యందు దేవుని కృపను ముందుగా ఉంచండి. అప్పుడు అంటున్నాడు, మీ శక్తి చేత కాదు, మీ బలము చేత కాదు, మీ జ్ఞానము చేత కాదు, మీ పదము చేత కాదు, మీ బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా నేను మీకు కార్యాలు జరిగిస్తాను. హల్లెలూయా. ఒకవేళ మనం ఎంత ప్రార్థన పరులమై ఉండొచ్చు, ప్రభా నేను ఎంత ప్రార్థన చేస్తున్నానే అని నువ్వు అనుండొచ్చు. దేవుని కృప కొరకు వేడుకోవాలా. దావీదు అంటాడు, దేవా నీ కృపలో నా ప్రార్థన ఆలకించయ్యా. నేను ప్రార్థన పరులాను కాబట్టి నువ్వు నా ప్రార్థన వినయ్యా అని కాదు, దేవా నీ కృపలో నా ప్రార్థన ఆలకించయ్యా. ఇదిగో నీకు నా బలము చేత నేను ఏదైనా సాధించగలనని నువ్వు అనుకుంటే నువ్వు జెరుబ్బాబేలువు కాదప్పుడు. సో ఈ జెరుబ్బాబేలుకు దేవుని వాక్యం ఏమవుతా ఉందంటే ప్రత్యక్షమవుతా ఉంది. అంటే జెరుబ్బాబేలు అనబడిన మీలో దేవుని వాక్యము నాటబడుతూ ఉంది. హల్లెలూయా. మీకు వినబడుతూ ఉంది, మీలో నాటబడుతూ ఉంది. ఒకవేళ జెరుబ్బాబేలు కాకపోతే ఏమవుతుందంటే వింటే వినొచ్చేమో, కానీ హృదయంలో మాత్రము నాటబడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ జెరుబ్బాబేలు ఎవరు అసలు ఈ జెరుబ్బాబేలు ఎప్పుడైనా చదివారా బైబిల్లో? జెరుబ్బాబేలు పేరు ఎప్పుడైనా విన్నారా? అసలు ఎవరు చదవలేదా బైబిల్లో జెరుబ్బాబేలు పేరు? పాస్టర్ మరి ఒక్కరే చదివారా? మీరు ఎవరు చదవలేదా? చదవలే? మెసేజ్లో విన్నారు, చదవలే అయితే మంచిది. మత్తయి సువార్త అందులో ఉంటుంది చూడండి, మీకు ఒక నిమిషం టైం ఇస్తా. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో జెరుబ్బాబేలు పేరు ఉంటుంది, చూడండి ఆడ. అమ్మా 12వ వచనం, రైట్, వెరీ గుడ్. బబులోను కొనిపోబడిన తర్వాత యొకన్య షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబేలును కనెను. చాలు. ఇప్పుడు జెరుబ్బాబేలు యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నాడు. ఈ జెరుబ్బాబేలు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా దేవుని యొక్క వంశావళిలో ఉన్నారు. ఆమేన్. ఉన్నారా లేరా? యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నారా లేరా? మీరు ఉన్నారా? అనుమానంగా ఉందా? ఏం లేదుగా. క్రీస్తు యేసు రక్తములో కడగబడిన మీరందరూ కూడా దేవుని యొక్క వంశావళిలో మీరు ఉన్నారు. సో ఈ జెరుబ్బాబేలునకు దేవుని వాక్యం ప్రత్యక్షమవుతుంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నీ పట్ల నా కార్యాన్ని జరిగిస్తాను. ఆమేన్. ఇక మీదట నీ ప్రయాసం ఎంత ప్రయాసపడ్డావో వదిలేసాయి. నీ సొంత శక్తితో ఎంత ప్రయాసపడ్డావో వదిలేసాయి. నీ సొంత జ్ఞానంతో ఎంత చదివావో వదిలేసాయి. ఇప్పుడు ఏం చేయాలా? దేవుని కృప మీద నువ్వు ఆధారపడు. నువ్వు చదువుతున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏ పని చేస్తూ ఉన్నా ఇప్పుడు దేని మీద ఆధారపడాలా? దేవుని కృప మీద నువ్వు ఆధారపడితే నీ కాడి దేవుడు సులువుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం నువ్వు ప్రార్థన చేసావు దేని నిమిత్తమో ఇంకా ఆపేసాయి. దేవుడు దానికి ఉత్తరం ఇచ్చాడు అని నమ్ము.
ఫ్రీగా ఉండు, ప్రభువుకు అప్పగించు, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట ఏం చేయాలా? దేవుని స్తుతించాలి. దేవుని నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు నాకు ఇచ్చాడని దేవుని స్తుతించు. ఆ కార్యాన్ని దేవునికి అప్పగించినంత కాలం అది ఆ కార్యం మన పట్ల నెరవేర్చబడదు. ఇంకా మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, అది ఆలస్యం అవుతూనే ఉంటుంది. ప్రభువా, మీరు అడిగిన వాటిని అన్నిటినీ పొంది ఉన్నారని నమ్మండి, అవి మీ ఒడిలోనికి వచ్చి చేర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జెరుబ్బాబెలు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఉన్నాడు. సో మనమందరం కూడా జెరుబ్బాబెలుకు సాదృశ్యం, రైట్? సో ఇప్పుడు ఈ జెరుబ్బాబెలు అతని యొక్క ఎందుకు ఆయనకి ఆ దేవుని వాక్యం ప్రత్యక్షమైంది, ఆయన జీవిత లక్ష్యం ఏ విధంగా ఉంది, ఆయన యొక్క జీవితాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఎజ్రా గ్రంథం, ఎజ్రా ఎక్కడుందో తెలుసా? నెహెమ్యాకు ముందు. రైట్, వెరీ గుడ్. యోజాదాకు కుమారుడైన యెహోషువాయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇజ్రాయేళ్ల దేవుని బలిపీఠమును కట్టిరి. చాలు. ఇక్కడ 2వ వచనంలో యోజాదాకు కుమారుడైన యెషూవయు యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును. ఈరోజు మనం జెరుబ్బాబెలు గురించి నేర్చుకుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇజ్రాయేలీయుల దేవునికి బలిపీఠమును కట్టిరి. ఈ జెరుబ్బాబెలు ఏం నేర్చుకున్నాడంటే, ధర్మశాస్త్రంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా తన జీవితాన్ని కట్టుకోవడాన్ని నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు ఆయన? ఏం నేర్చుకున్నాడు? ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంది? ధర్మశాస్త్రాన్ని బట్టి, మోషే నియమించిన ధర్మశాస్త్రముగా తన జీవితం ఏ విధంగా ఉండాలనేది దాని ప్రకారంగా ఆయన బలిపీఠాన్ని కట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము కూడా మన జీవితంలో దేవుని వాక్యమును ముందుంచుకొని, ఈ వాక్యములో నుంచి దేవుని సేవకులు ఏ మాట అయితే మనకి చెప్తా ఉన్నారో, ఏ మాట అనేది మనకి దేవుని సన్నిధిలో బోధిస్తూ ఉన్నారో ఆ విధంగా మన జీవితాలని కట్టుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను హల్లెలూయా చెప్తేనే మీరు చెప్పట్లే, ఇంకేం కట్టుకుంటారు మీరు? హల్లెలూయా. సో ఈరోజు నువ్వు దేవుని సేవకుల నోట నుండి వచ్చే దేవుని మాటల ప్రకారంగా నేను జీవితాన్ని కట్టుకుంటున్నావా? ఆ విధంగా నీవు బలిపీఠాన్ని కడతా ఉన్నావా? జెరుబ్బాబెలు, నేను మీతోనే అడుగుతున్నాను. జెరుబ్బాబెలు, నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఆ విధంగా నువ్వు కట్టుకుంటున్నావా? మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారంగా నీ జీవితాన్ని కడుతూ ఉన్నావా? మోషే నియమించిన ధర్మశాస్త్రముగా నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? లేకపోతే నా ఇష్టమయ్యా, నేను నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావా? 50-50 అంటా ఉన్నావా? సామెతలు 3:6 అధ్యాయం చదువుదాం. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను త్రోవలన్నీ సరళము చేయును. ఎప్పుడండి? అధికారానికి ఒప్పుకున్నప్పుడు. అంతటి యందు, కొంతటి యందు కాదు, 50-50 కాదు. ప్రభా, నువ్వు కొన్ని తీసుకొని అయినా నేను కొన్ని తీసుకుంటా, ఎందుకంటే అన్ని మోయడం నా వల్ల కాదు, కాబట్టి కొన్ని నువ్వు తీసుకో, కొన్ని కొంత జీవితమే నీకు ఇస్తాను నాయన. నేను లోకల్లో ఉన్నా కాబట్టి ఇంకా నాకు సినిమాలు చూసేది ఉంది, షికార్లు తిరిగేది ఉంది, కాస్త ఫ్రెండ్స్ తోటలా షికార్లు చేసేది ఉంది, ఇంకా కొన్ని లోకంలో చేసే ఉన్నాయినా మెల్లగా ఇస్తానులే. ఇప్పుడు ఏదో 50 తీసుకో, నా ప్రవర్తనలో నీకు 50% తీసుకో,
మందిరానికి వస్తా, రోజు ప్రార్థన చేస్తా, 50% నువ్వు తీసుకో, 50% ఇంకా నాకు వదిలే, మెల్లమెల్లగా ఇస్తానులే, పర్సంటేజ్ ప్రకారం, ఇన్స్టాల్మెంట్ ప్రకారం. ఏంటది? ఇన్స్టాల్మెంట్ ప్రకారం నీకు ఇస్తానులే. 50-50 తిన్నారా ఎప్పుడన్నా? తిన్నారా 50-50? తిన్నారా? బాగుందా? బాగుందా 50-50? ఏముంటుంది 50-50లో? తినలేను. ఏముంటుంది 50-50లో? అదే బిస్కెట్లో ఏముంటుంది 50-50? ఏముంటుంది? సాల్ట్, షుగర్, రెండు 50-50 ఉంటాయి కాబట్టి ఎంత టేస్ట్ ఉంటుందో కదా. కానీ లోకానుసారంగా జీవిస్తే టేస్ట్ ఉంటుంది, కానీ దైవానుసారంగా జీవిస్తే అది విషానికి దారి తీస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నీ ప్రవర్తన అంతటి ప్రకారం ఇక్కడ జెరుబ్బాబెలు కూడా ధర్మశాస్త్రంలో నియమించిన దాని అంతటి ప్రకారం తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు, బలిపీఠాన్ని కట్టుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యింది. అయ్యేమంటుంది? నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, నువ్వు నాకు ఇచ్చావు కదా, నీ ప్రవర్తన అంతా, నీ జీవితాన్ని నా చేతిలో పెట్టావు కదా, నా ఆత్మ ద్వారా నీ పట్ల నా కార్యాన్ని జరిగిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు జెరుబ్బాబెలువేనా? ఇప్పుడు ఒకసారి పరీక్షించుకోండి. జెరుబ్బాబెలు అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెలు కాకపోతే ప్రభువా నన్ను జెరుబ్బాబెలుగా చేయ్యా, నన్ను జెరుబ్బాబెలుగా నువ్వు చెయ్యి. సో ఈ వాక్కు మనందరికీ దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మనం జెరుబ్బాబెలులాగా మారాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా గ్రంథం జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా, జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపి పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశావళిలో ఇవి జెరుబ్బాబెలు. చాలు. ముందు ఎవరి పేరు రాయబడింది వంశావళిలో? జనసంఖ్యలో ముందు ఎవరి పేరు రాయబడింది? చెప్పాలా? మాట్లాడాలి, మాట్లాడాలి. ఏం చేయాలా? ఎవరి పేరు రాయబడింది ముందు? జెరుబ్బాబెలు పేరు ముందు రాయబడింది. ఎక్కడ? జనసంఖ్యలో ముందు రాయబడింది. నువ్వు ముందున్నావా వెనుకున్నావా? ముందున్నావా వెనుకున్నావా? ముందుందామా మనం వెనుకుందామా? కొంతమంది అపాయం ఏదైనా ఇబ్బంది ఉందనుకో, ఎదుటోళ్ళు ముందుకు తోసి వీళ్ళు వెనుకపోతారు. అదే వీళ్ళకి ఏదైనా కావాలని అనుకో, ముందున్న వాళ్ళు కూడా వెనక్కి తోసి అదే యేసు రక్తమే జయం. సో మన జీవితంలో దేవుని జనసంఖ్యలో ముందుండాలి. జనసంఖ్యలో ఎలా ఉండాలా? ముందుండాలి. అంటే ప్రతి కార్యక్రమంలో, దేవుని కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి దానిలో ఎక్కడుండాలా? ముందుండాలా. అన్నిటికీ ముందుండాం, కానీ దేవుని కార్యక్రమానికి మాత్రమే తల గొక్కుంటూ ఉంటాం, వెనక్కి పోతూ ఉంటాం, నాకు ఎందుకు వచ్చిందిలే అని. సో జెరుబ్బాబెలు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నువ్వు ముందుండాలా, అన్నిటికీ ముందుండాలా. దేవుని పని అంతటిలో నువ్వు ముందుండాలి. దేవుని మందిర కార్యక్రమం అంతటిలో ముందుండాలి. ఆరాధనలో కూడా నువ్వు ముందుండాలి. ఆమేన్, హల్లెలూయా. నడిచేది నడుస్తూ ఉంటుందిలే, మనం పోయేది పోతూ ఉందాంలే, మనకు చాలా పనులు ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి కంటే కూడా మనకు చాలా పనులు ఉన్నాయి కదా, చాలా బిజీ కదా. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని కంటే కూడా మనం బిజీ కదా, అవునా కదా, చాలా బిజీ.
ఏదో టైం దొరికితే వెళ్దాం, లేకపోతే మెల్లగా వెళ్దాం. ముందు పోయి ఏం చేయాలా? ముందొచ్చిన వారికే ఆశీర్వాదం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది పరిపాటిగా ఫిక్స్ అనమాట. 10 గంటలకు ఆరాధన అయితే 11 గంటలకి, 10 గంటలకు ఆరాధన అయితే 11:30కి, ఇంకా అది ఫిక్స్ అనమాట. ఆ మధ్యలో వస్తారనమాట. ఇంకా మళ్ళీ ముందు పొరపాటున కూడా రారు అసలు. సరే, ఎప్పుడో ఒకసారి సందర్భాన్ని బట్టి ఏమో వేరు, కానీ మరి ఫిక్స్ అయిపోతారన్నమాట. అన్ని పనులు చూసుకున్నాక దేవుని పని కాదండి. ముందు దేవుని పని చేయండి, అప్పుడు తన కార్యాన్ని దేవుడు నీ పట్ల నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వు, దేవుడు నీకు ప్రాధాన్యత ఇస్తాడు. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుడు నన్ను దీవించట్లేదండి, మందిరాన్ని చర్చకు వస్తానే ఉన్నాను కానీ నన్ను దేవుడండి నాకు అన్యాయం చేస్తున్నాడండి. దేవుడు అన్యాయం చేస్తున్నాడా? నువ్వు నీ పనిలో మరి దేవుని మర్చిపోయావు. నీ పనులలో పడి దేవుని వెనకేసావు. మిగతా అన్నీ ముందు పెట్టుకొని దేవుని వెనకబెట్టాము మనం. సో జెరుబ్బాబేలు ఎట్లా ఉన్నాడు? ముందున్నాడు. ఉంటారా ముందుగా? 10 గంటల కంటే చెప్పాలా? 10 గంటల కంటే ఆరాధన టైం 10 గంటల కంటే మనం ఎప్పుడు ముందుండాలి అనుకున్నాను. చెప్పరు? అమ్మా, అంతా ఆర్చుకొని తుడుచుకొని కడుక్కొని తిని అరిగిపోయిన తర్వాత మళ్ళా అంత భయం లేదు అసలు. ఏం లేదు, ముందు భయం లేదు. ఇంకా నువ్వు జెరుబ్బాబేలు ఎట్లయితావు? జెరుబ్బాబేలు కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకే దేవుడు జెరుబ్బాబేలు మీ ఎదుట ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అన్ని విషయాలలో మనం ఏమై ఉండాలా? ముందుండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కిందికి చదవండి అలాగే, 5వ వచనమే. జెరుబ్బాబేలు, యోషువ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమని, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వాయి, నెహుము, బయానా అనువారితో కూడా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేమునకు యూదా దేశమునకును తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. ఇంకోరెవరైనా చదవగలరా? 5వ వచనం. ఇంకోరెవరైనా 6వ వచనం చదవగలరారన్నా? ఎవరు చదవలేరా? చదవండి. చదవచనం చదవండి. ఎవరు చదవలేరా? ఈ పాత నిబంధనలో ఉన్న పేర్లన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. అందుకే చదవమంటున్నా. ఎందుకంటే నాలుక తిరగదు సరిగ్గా. సో వీటిని కూడా చక్కగా అలవాటు చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, జెరుబ్బాబేలు, యెషూవ, నెహెమ్యా, అజర్యా, రహమ్యా, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వై, నెహుము, బయానా అనువారితో కూడా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడ్డారు వీళ్ళంతా. అందులో జెరుబ్బాబేలు ఉన్నాడు. జెరుబ్బాబేలు కూడా చెరలోనికి కొనిపోబడ్డాడు. ఎందుచేత? దేవుని ప్రజలైనందువలన. చెరలోనికి ప్రభువు నిమిత్తం అవసరమైతే చెరలోనికి కూడా పోయి రావాలా. హల్లెలూయా. చెరలోనికి పోతే దేవుడు మళ్ళీ తీసుకొస్తాడు. ఆమేన్. పేతురు చెరసాలలోకి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. పౌలు చెరసాలలోకి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. అవసరమైతే ప్రభువు కొరకు చెరసాలలోనికి వెళ్ళడానికైనా సిద్ధపడాలి. దాని అర్థం ఏంటంటే, ఇంకొక మాటలో చెప్తాను, ఎంత శ్రమ ఉన్నా శ్రమపడే వ్యక్తినా. ఈయనెవరు? శ్రమపడే వ్యక్తి. ప్రభువు కొరకు కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇబ్బందైన, ఇరుకులైన, బాధలైన, కష్టములైన అన్నీ భరించుటకు సంసిద్ధముగా ఉన్న వ్యక్తినా. హల్లెలూయా. నువ్వు ఉన్నావా? భరించుకోవడానికి ఉన్నావా? ప్రభు కాడి మోయడానికి ఉన్నావా సిద్ధంగా?
ప్రియ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, జెరుబ్బాబెలునకు దేవుని వాక్యం ప్రత్యక్షమవుతా ఉంది. ఈ లక్షణాలు మనలో ఉంటే దేవుడు మనతో కూడా తన మాట వాక్కు ప్రత్యక్షం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంత నష్టం పరచుకోలేము మనం. కొంతమంది ఉంటారు మన బ్యాచ్లో, ఆదివారం అండి మేము మందిరానికి వస్తేనండి మాకు పనులకు ఇబ్బంది అవుతుందండి. ఏమైందంట? పనులకు పైసలు లాస్ అవుతారు. అమ్మో కష్టమండి. నీకు ఆరోగ్యం ఇచ్చేది ఎవడా పని చేసుకోవడానికి? నీకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరు ఆ పని చేసుకోవడానికి? దేవుడే కదా. మరి ఆ దేవుణ్ణి లక్ష్యపెట్టి నువ్వు వెళ్ళిపోతే నువ్వేం ప్రభు కోసం నష్టపోయినట్టు? ఏం ప్రభు కొరకు త్యాగం చేసినట్టు? ప్రభు బిడ్డనని చెప్పుకొని ఏం చేసినట్టు? అంతేనా? ప్రభు బిడ్డలు రోషము కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనులు సైతం వారి ప్రజలను పురికొల్పుకుంటున్నారు. మనకేమైంది? అన్యజనులు వారి 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 సిద్ధాంతాల గురించి పురికొల్పుకుంటున్నారు వాళ్ళు. క్రైస్తవులు నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండాలి. నష్టపోయినా సరే ప్రభు కొరకు నిలబడే వ్యక్తులుగా ఉండాలి. అప్పుడు జెరుబ్బాబెలును, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పని పోతే కష్టమయ్యా, ఒక ఇబ్బంది వస్తే కష్టమయ్యా, దేవుడు నన్ను ఏం చేయట్లేడు అంటాం. అదొకటి దొరికింది మనకి. ప్రియ దేవుని సంగమా, నష్టపోయినా సరే ప్రభు కొరకు నిలబడు. దేవుడు తన ఆత్మ ద్వారా నీకు లాభమును సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈయన ముందుండేవాడు, అన్నిటికీ ముందుండేవాడు. అలాగే ఎన్ని శ్రమలున్నా, ఎంత నష్టమున్నా, ఎంత కష్టమున్నా ప్రభు సన్నిధిలో ప్రయాసపడే వ్యక్తిన, శ్రమలైనా సరే భరించే వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నెవరైనా నిందించారనుకో, నిన్నెవరైనా నిందించారు ప్రభువును బట్టి నిన్ను నిందించినప్పుడు నువ్వు ధన్యురాలవు, నువ్వు ధన్యుడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని బట్టి ఏం చేయాలా? నువ్వు సంతోషించాలా. శ్రమ వచ్చింది, నువ్వు నిలబడు, అంతే. ఇబ్బంది వచ్చింది, నిలబడు. నిర్నిమిత్తముగా నీ మీద మాటలు తిరిగి వచ్చినాయి, నువ్వు మేలే చేసావు, కానీ నీకు తిరిగి కీడు వచ్చింది. అయినా సరే ఏం చేయాలా? నిలబడు, ప్రభు కొరకు నిలబడు, అంతే. ప్రభు సరైన ఆ ప్రతిఫలాన్ని తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 3 మాటలు చెప్పిన నేను. జెరుబ్బాబెలు ధర్మశాస్త్రాన్ని బట్టి, మోషే నియమించిన ధర్మశాస్త్రాన్ని బట్టి చక్కగా బలిపీఠాన్ని కట్టుకున్నాడు. బలిపీఠాన్ని కట్టండి, కుటుంబాన్ని కట్టండి, జీవితాన్ని కట్టుకోండి. నేను 3 చెప్తున్నాను. బలిపీఠం కట్టబడాలా, కుటుంబాన్ని కూడా కట్టుకోండి. కొంతమంది మన కుటుంబం కట్టుకోరు కానీ మంది కుటుంబం కడుతుంటారు. అర్థమైందా మీకు? నేను చెప్పిన మాట అర్థమైందా? పురుషులకు స్త్రీలు అంటే జాలి ఎక్కువ అన్నమాట. భార్య మీద లేదు కానీ జాలి చెప్పాలా, పరాయి వాళ్ళ మీద ఉంటుంది జాలి ఎక్కువ. ఎందుకో మరి. ఈ కుటుంబం కట్టుకొని ఆయన అంటే ఈ కుటుంబం కట్టరు, ఇంకో కుటుంబాన్ని కడతా ఉంటారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. మీ కుటుంబాన్ని కట్టుకోండి, మీ జీవితాలని కట్టుకోండి. ధర్మశాస్త్రం మీకు పునాది అయి ఉండాలి. హల్లెలూయా. క్రీస్తనే బండ మీద మీ ఇల్లు కట్టబడాలి, క్రీస్తనే బండ మీద నీ జీవితం కట్టబడాలి, క్రీస్తనే బండ మీద నీ బలిపీఠము కట్టబడాలి. ఇసుక మీద కడితే అది ఒక్కరోజుకు కూలిపోతుంది. వర్షం వచ్చెను, వరద వచ్చెను, గాలి వచ్చెను, తుఫాను వచ్చెను, నేల మట్టమైపోయెను. సో ఇసుక మీద కట్టకండి. స్ట్రాంగ్ పునాది క్రీస్తు యేసే మనకు ముఖ్యమైన మూలరాయి. ఆ రాయి మీద మీ జీవితాన్ని కట్టండి, ఆ రాయి మీద మీ కుటుంబాన్ని కట్టండి, ఆ రాయి మీద మీ జీవితాన్ని కట్టుకోవాల్సిందిగా దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 4వది ఎజ్రా 5:2. ఎజ్రా 5:2. షయల్తీయేలు కుమారుడైన
జెరుబ్బాబెలును ఉమ్, యోజాదాకు కుమారుడైన ఉమ్, యోషువాయును లేచి ఉమ్, యెరూషలేములో నుండి ఉమ్. దేవుని మందిరమును కట్టనారంభించిరి. చాలు. ఇక్కడ ఇప్పుడు ఈ జెరుబ్బాబెలు ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరాన్ని కట్టనారంభించెను, మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచు వచ్చిరి. ఇక్కడ జెరుబ్బాబెలు దేవుని మందిరము కట్టే విషయంలో ముందున్నాడు. దేవుని మందిరాన్ని కడతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన చెప్పాలా? దేవుని మందిరాన్ని కడుతున్నాడు. ఒకటి, ఈ దేహం అనే దేవాలయం కట్టుకోవాలి మనం. రెండవది, ప్రభు మందిరాన్ని కట్టే ఆ సమయాలలో మనము ఆ సహకారులుగా ఉండాలి. నువ్వే కట్టు మందిరాన్ని. నీ చేతులు ఏం చేయాలా? మందిరాన్ని కట్టాలా. ఈ మందిరం కట్టేటప్పుడు చాలామంది ఉన్నారు. చాలామంది రాళ్ళు మోసారు, మట్టి మోసారు, ఇసుక మోసారు, చాలా పనులు చేశారు. ఎంతమంది పనులు చేశారు ఈ మందిరం కట్టేటప్పుడు? స్టార్టింగ్లో ఉన్నారా మీరు పనిచేసిన వాళ్ళు? ఇంకా నువ్వు లేవా? మరి చేయలేవు. నువ్వు ఉన్నావా? రైట్, వెరీ గుడ్, మంచి. అక్కడి నుంచి నువ్వు రైట్ అవును. సో మందిరం కట్టే సమయాలలో ఏం చేయాలా? ఒక్కరి వలన కాదు, ఇది అందరం కలిసిపోవాలి. దేవుని పని ఏదైనా జరుగుతూ ఉందా అంటే ఎట్లా ఉండాలా? జెరుబ్బాబెలు ఎలా ఉంటాడు? కట్టడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జెరుబ్బాబెలు యొక్క ప్రాధాన్యత ఏంటంటే మందిరాన్ని నిర్మించాలా. ఎందుకని మందిరాన్ని నిర్మించాలా? ఎందుకని మందిరాన్ని నిర్మించాలి? మొదటగా ఈ దేహం అనే దేవాలయాన్ని మనము నిర్మించుకోవాలి. ఎందుకని మనం మందిరాన్ని నిర్మించాలా? నిర్మించకపోతే ఏమవుతుంది అసలు మందిరాన్ని ఎందుకు నిర్మించాలండి చెప్పరు? మీరు అందరు కూర్చోడానికి, మీరు అందరూ వచ్చి కూర్చొని ఆ దేవుని ఆరాధించడానికే కదా. మరి మందిరం ఎందుకు కట్టడం చెప్పరే? మందిరము చాలా ప్రాముఖ్యం. మీరు మీ జీవితంలో ఎన్ని చేసినా, ఎంత ఖర్చు ఎవరికి పెట్టినా కానీ దేవుడు దాన్ని ప్రభు దృష్టిలోకి తీసుకోడు. అంటే మీరు ఖర్చు పెట్టుకోవాలి, అది మనకు కంపల్సరీ అవసరం. ఈ లోకంలో మనకు ఖర్చులు కంపల్సరీ ఉంటాయి. కానీ ఇదంతా కూడా లోక సంబంధమైంది. ఎప్పుడైతే నువ్వు ప్రభు మందిరము కొరకు పెడతావో అదొక్కటే దేవుడు పరలోకమందు లక్ష్య పెడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది తెలుసా, ప్రభువుకి ఇమ్మంటే ఇయ్యరు కానీ అప్పులైతే ఇస్తారు. తెలుసా మీకు? కొంతమంది అప్పులు ఇస్తారు. ఎందుకు? మిథ్య వస్తుందని. పాపం అదేటో పోతుంది, నష్టపోతారు. నేను అందుకే అంటున్నాను, ప్రభు మందిరం కట్టే టైం ఏదైనా వచ్చిందనుకో ముందు ఉండండి. దాంతో ఏమవుతుందంటే హగ్గై 1:8లో చక్కగా అక్కడ వర్ణించబడి ఉంది. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గనుపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మీరు ఏదైనా అప్పుడేమో కర్రలు ఏం తీసుకొచ్చారు? మ్రానులు అంటే పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి మందిరాన్ని కడితే దాని యందు నేను సంతోషించి నన్ను గనపరుచుకొందును అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మందిరములో ఎవరుంటారంట? దేవుడు ఉంటాడు అక్కడ. దాని యందు నేను సంతోషించదును. మందిరము కొరకు మనం ఏదైతే ముందు ఉంటామో దానిని బట్టి ప్రభు సంతోషిస్తాడంట. అప్పుడు సంతోషించి తన్ను గనపరుచుకుంటాడంట దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన ద్వారానే దేవునికి ఘనత రావాలండి. మనల్ని బట్టే దేవునికి ఘనత రావాలా. అర్థమైందా వ్యర్థమైందా? చెప్పండి. ఏది చెప్పలే మీరు? అర్థమైందని చెప్పలే, వ్యర్థమైందని చెప్పలే.
అర్థమైందా? ప్రభువు నేరుగా తన్ను తాను మహిమపరచుకోడు. నిన్ను బట్టి నన్ను బట్టే దేవుడు గణపరచబడతాడు. నీ జీవిత విధానాన్ని చూసి ఆయన గణపరచబడతాడు. నువ్వు చేసే క్రియలను బట్టే ప్రభువు గణపరచబడతాడు. అందుకే ప్రభువు అడుగుతున్నాడు, నేను మీకు తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకి గ్రంథం 1:6 వచనం. కుమారుడు తన తండ్రిని గనపరచును గదా, దాసుడు తన యజమానుని గనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా అంటే ఇక్కడ సేవకులు అనే కాదు, కానీ నా నామమును నిర్లక్ష్యపెట్టు అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? నీ యజమానుడు యేసయ్యనైనా అయితే నువ్వు ఎక్కడ భయపడుతున్నావు? నీ యజమానుడు నీ తండ్రి యేసయ్యనైనా అయితే ఆయనకు రావాల్సిన ఘనత ఏది? ఆయన ఘనపరుచుకుంటానంటున్నాడు. ఎప్పుడైతే జెరుబ్బాబేలు మందిరాన్ని కట్టని ఆరంభించాడో నిజంగా జెరుబ్బాబేలు యందు దేవుడు సంతోషించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మందిరం పని ఎప్పుడున్నా కానీ మందిరం పని అనేది ఒక్కసారితో ముగించబడేది కాదు. అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. సో ఈ పనిలో నీ హస్తం ఉండాలా, నీ చేయి ఏమై ఉండాలా? ఆ మందిరము పనిలో ఉండాలా. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 14వ వచనం, హగ్గై 1:14 వచనం. హగ్గై 1:14. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యేషువాయు మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా. ఇక్కడ మీకేం అర్థమైందో మీకెవరికైనా ఆత్మలో ఏదైనా అర్థమైతే చెప్పండి. మనస్సును ప్రేరేపింపగా. ఇప్పుడు దేవుని సేవకులు ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ మనసు ఏమవ్వాలంటే ప్రేరేపించబడాలి. ఏమవ్వాలా? నాకెందుకు వచ్చిన గొడవ అంటే అది సాతాను ప్రేరేపణ. అర్థమైందా? సంగమా, అర్థమవుతుందా? అది సాతాను ప్రేరేపణ. నాకెందుకు వచ్చింది, నేను వచ్చిపోతానులే, నాకేం సమస్య, నాకెందుకు అని నువ్వు అనుకుంటున్నావంటే అది సాతాను ప్రేరేపణ. నీకు ఏ ప్రేరేపణ రావాలా చెప్పాలా? దేవుడు నీ ఆత్మను ప్రేరేపించాలా. సో జెరుబ్బాబేలు యొక్క మనస్సును దేవుడు ప్రేరేపిస్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఎప్పుడైతే వారి మనస్సులను ప్రేరేపించబడుతూ ఉన్నారో వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి అందు 2వ సంవత్సరమందు 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరమును పనిచేయ మొదలుపెట్టిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరపు పని లేకపోతే ఆయన పరిచర్య ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలా? నీ మనసు ప్రేరేపించబడాలా. నువ్వు మనసు ప్రేరేపించబడతలేదు, రాయిలాగున్నావంటే అది సాతాను ప్రేరేపణ. ఏందది? సాతాను యొక్క ప్రేరేపణ. నువ్వు ఎవరి ప్రేరేపణలో ఉన్నావు? దేవుని ప్రేరేపణలో ఉన్నావా లేకపోతే సాతాను ప్రేరేపణలో ఉన్నావా? ఎవరి ప్రేరేపణలో ఉన్నావు? జెరుబ్బాబేలు దేవునితో మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబేలు లాగా నువ్వు మారాలి. నువ్వు జెరుబ్బాబేలు అయితే దేవుని ఆత్మనిలో ప్రేరేపిస్తూ ఉంటావు. అబ్బాయి ఏం లేదండి, దేవుడు నన్ను ఏం ప్రేరేపించలేదండి అని అంటున్నావంటే దాని అర్థం ఏంది? సాతాను నిన్ను భ్రమపరుస్తున్నాడు. వాని ఆలోచనలు మీరు వినకండి, వాని ఆలోచనలకు మీరు పడిపోకండి. దేవుని కార్యాలు గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో జెరుబ్బాబేలు యొక్క జీవితం ఎలా ఉంది? ధర్మశాస్త్రాన్ని బట్టి బలిపీఠాన్ని కట్టుకున్నాడు, జీవితాన్ని కట్టుకుంటున్నాడు, కుటుంబాన్ని కూడా
కట్టుకుంటున్నాడు. నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి నీ కుటుంబాన్ని కట్టుకో. దేవుని వాక్యాన్ని బట్టి నీ కుటుంబాన్ని కట్టుకో. రెండవది, సంఖ్యలో ముందుండాలి. సంఖ్యలో ముందుండాలి. ఇప్పుడు లెక్క పెట్టేటప్పుడు 1 2 3 4 5 6 అని లెక్క పెడతారా, లేకపోతే ముందు నుంచి వరుసగా లెక్క పెడతారా? చెప్పాలా కదా, ముందు నుంచి వరుసగా ఆ లెక్క పెట్టేటప్పుడు నువ్వు ముందుండాలి. అది నా మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో జెరుబ్బాబేలు ముందుండేవాడు. అలాగే శ్రమలైన నిందలైన చెరసాలలోకైనా సరిపోయి వచ్చినవాడు. అంటే ఎన్ని శ్రమలున్నా, ఇప్పుడు చెరసాలలు అంటే జైల్లోకే పోయి రావాల్సిన అవసరం లేదు. ఒక శ్రమలోకి వెళ్ళావంటే అది కూడా ఒక చెరసాల. అర్థమైందా? ఒక శోధనలోకి నువ్వు వెళ్ళావంటే అది కూడా చెరసాల. ఒక నిందలోకి నింద నీ మీద పడ్డదంటే అది కూడా ఒక చెరసాల. ఆ చెరసాలలోకి నువ్వు వెళ్తే దేవుడు తీసుకొస్తాడు బయటికి. దేవుడు ఏం చేస్తాడు? తిరిగి తీసుకొస్తాడు. అక్కడ తిరిగి యెరూషలేములోనికి అతని వారిని తీసుకొని రాగా అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని మందిరాన్ని కట్టే విషయంలో తన హస్తం ఉంచేవాడు ఆయన. అర్థమైందా? ఆ తర్వాత దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు. దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:14 అనుకుంటా, చూడండి. 8:14 అనుకుంటా. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు, వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చెక్ చేసుకోండి, ఏ ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నావు? పేరుకు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, కానీ ఏ ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, జెరుబ్బాబేలు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఆత్మచేతను ప్రేరేపించబడుతున్నావు? సాతాను ఆత్మచేతన, దేవుని ఆత్మచేతన? ఒకసారి మనము పరీక్షించుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది. హగ్గై 2:4. సో ఇవన్నీ మనము చేస్తూ ఉంటే దేవుడు ఒక చక్కటి మాట జెరుబ్బాబేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లక్షణాలు కలిగి అన్న జెరుబ్బాబేలుతో ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి అక్కడ. హగ్గై అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేం తెచ్చుకోవాలి ఇప్పుడు? ధైర్యంగా ఉండు. నువ్వు జెరుబ్బాబేలు అయితే నీ ముందు నిలవదగిన వాడు ఎవ్వడు ఉండడు. హల్లెలూయా. నీ ముందు నిలబడే శక్తి ఎవరికి ఉండదు. ఏ సమస్యకు ఉండదు, ఏ రోగముకు ఉండదు, ఏ వ్యాధికి ఉండదు, ఏ బాధ కూడా ఉండదు. జెరుబ్బాబేలువై ఉంటే దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఒకవేళ జెరుబ్బాబేలుగా లేవా నువ్వు? ప్రభా, ఈరోజు నన్ను జెరుబ్బాబేలుగా చేయి నాయనా, ఈరోజు నన్ను జెరుబ్బాబేలుగా చేయి ప్రభా అని మీరు ప్రార్థన చేయగలిగితే చాలా మంచిది. కాబట్టి ఈ లక్షణాలు జెరుబ్బాబేలు కలిగి ఉన్నందువలన దేవుడు జెరుబ్బాబేలుతో ఒక చక్కటి మాట్లాడు, ధైర్యంగా ఉండు. చదువు, కింద చదవండి. ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నాను. చెప్పాలి కదా ఒకసారి గట్టిగా. జెరుబ్బాబేలుకి దేవుడు తోడై ఉన్నాడు. అలాగే జెరుబ్బాబేలుగా నువ్వు మారితే దేవుడు నీకు కూడా తోడై ఉన్న దేవుడు. ఆయన అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను. నువ్వు ఆయనను హత్తుకొని జీవించాలి. జెరుబ్బాబేలు యొక్క జీవితం ఎలా ఉందో అలా మన జీవితం ఉండగలిగితే దేవుడు అంటున్నాడు, ధైర్యంగా ఉండు, డోంట్ వరీ. ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకుంటే నీకే ఏమవుతుందంట? దేవుడు నీకు ఏమంటాడంట? ఏమంటాడు? తోడై ఉన్నాడా మీకు? మీరు జెరుబ్బాబేలునా? ఇప్పుడు మీ జెరుబ్బాబేలు స్థానంలో మీరు ఉన్నారా? లేరా? ఉన్నారా? ఉన్నవారందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈరోజు అన్ని చేతులు ఎత్తాయి.
రేపు మందిరం కట్టేటప్పుడు మీ చేతులు లేకపోతే చేతికి వాత పెడతా. అర్థమైందా? మందిరాలు కట్టేటప్పుడు మీ చేయ ఉండాలా, ఏదో ఒకటి పని చేసేటట్టు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉట్టినే లేపేస్తారు అనమాట. కొంతమంది నిజంగా లేపుతారు, కొంతమంది ఏమో ఉట్టిగానే లేపేస్తూ ఉంటారు. సో అలా ఉండొద్దు మనం. నిజంగా దేవుడు జెరుబ్బాబెలుకు ఎలా తన వాక్యాన్ని ప్రత్యక్షపరిచాడో అలాగే దేవుడు నీకు కూడా తన వాక్యాన్ని ప్రత్యక్షపరుస్తాడు. ఎందుకు తెలుసా? ఆ వాక్యాన్ని నీ పట్ల స్థిరపరిచి నెరవేర్చి ఆశీర్వదించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తీసుకురానా ఆశీర్వాదం ఏందో? మళ్ళీ రండి, వెనక్కి రండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు వద్దాం, మళ్ళీ వెనక్కి వద్దాం. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? నేను కొట్టమన్నాను కాబట్టి మీరు కొట్టారు. మీకు అర్థమై ఉంటే కొట్టేవాళ్ళు. ఏమర్థమైంది మీకు? గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, నువ్వు చదును భూమి వగుదువు. నువ్వు జెరుబ్బాబెలు అయితే ఎంత పెద్ద సమస్య నీ ఎదుట ఉన్నా, ఎంత పెద్ద శ్రమ నిన్ను ఎదుర్కొంటున్నా, ఎంత పెద్ద వ్యాధి నిన్ను ఎదుర్కొంటున్నా, దేవుడు అంటున్నాడు, జెరుబ్బాబెలు గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, నువ్వు చదును భూమి వగుదువు అంటున్నాడు. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు, సంతోషంగా కొట్టండి. ఇప్పుడు మీ ఎదుట ఏముందంట? ఉందనుకోండి మీ ఎదుట గొప్ప పర్వతం. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? ఆ పర్వతాన్ని చట్ అని వెళ్ళిపోవాలి, అంతే. ఇప్పుడు అదేమైపోయింది? చదును భూమిగా చేస్తూ ఉన్నాడు దేవుడు. అంటే చదును భూమిగా చేయడం అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, రాహాబు రాహాబు ఎరికో కూడా గోడ మీద రాహాబు ఉంటే ఆ గోడ అమాంతంగా లోపలికి దిగిపోయింది కదా. అలా దేవుడు ఏం చేస్తారంటే నీ ఎదుట ఉన్న సమస్యను అంతటిని కూడా అణిచివేసిన తర్వాత నువ్వు దాని మీద కాలు పెట్టి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతే, అది ఆ సమస్యని కాళ్ళ కిందికి వచ్చేస్తుంది, అంతే. నువ్వు జెరుబ్బాబెలు అయి ఉండాల. సమస్య పోవట్లేదు నాయన, సమస్య పెరుగుతూ ఉంది అయ్యా. ఏమవుతా ఉంది? పెరుగుతా అయిందంటే నువ్వు జెరుబ్బాబెలు కాదన్నమాట. దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, జెరుబ్బాబెలుగా నువ్వు మారగలిగితే అది నీ చేతిలోనే ఉంది. నువ్వు ప్రభువా నన్ను జెరుబ్బాబెలుగా మార్చు, దేవుని సేవకుల నోటిలోంచి వచ్చిన మాటకు నేను విధేయత చూపిస్తాను, ఈరోజు మాట్లాడిన మాటలన్నిటికీ నేను లోబడతానని నువ్వు తీర్మానం తీసుకుంటే దేవుడు నిన్ను జెరుబ్బాబెలుగా మారుస్తాడు. నీ ఎదుట ఏది ఇక మీదట నిలబడదు. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేని నిమిత్తమై నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావో, నీ ఎదుట ఏ సమస్య ఉందని ఇబ్బంది పడుతూ ఉన్నావో, నీ ఎదుట ఏ బాధ ఉందని ఇబ్బంది పడుతున్నావో, అయ్యో ఈ బాధ తీర్చబడట్లేదే, అయ్యో ఈ కష్టం తీర్చబడట్లేదే, అయ్యో ఈ వ్యాధి పోట్లేదే అని నువ్వు ఇబ్బంది పడుతున్నావు, అయ్యో ఈ అప్పులు పోట్లేవే అని నువ్వు బాధపడుతున్నావేమో, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, జెరుబ్బాబెలు గొప్ప పర్వతమైనా సరే నీ ఎదుట
చదునుగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినను నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు. ఇప్పటి నుంచి ఏమనుకోవాలి మీరు? మీ పేరేం పేరు అంటే ఏం చెప్పాలా? జెరుబ్బాబేల్. ఏం పేరనాలా? జెరుబ్బాబేల్ అని చెప్పుకోండి. అందరు అడిగినప్పుడు చెప్పకండి, సాతాను అడిగితే చెప్పండి, నా పేరు జెరుబ్బాబేల్. సమస్యతో చెప్పండి, నా పేరు జెరుబ్బాబేల్. పేరు మాత్రమే కాదు, నీ జీవిత విధానం కూడా అలా ఉండగలిగితే ఇక మీదట మీరు చేసే ప్రతిదాన్ని దేవుడు సఫలం చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను జెరుబ్బాబేలుగా మార్చయ్యా, నన్ను జెరుబ్బాబేలుగా మార్చు నాయనా. ఇక మీదట ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నా జీవితాన్ని నేను కట్టుకుంటాను ప్రభువా. ఇదిగో దేవుని పనిలో ఇదిగో నేను ముందుంటానయ్యా, జనసంఖ్యలో నేను ముందుంటానయ్యా. ఇదిగో ఎన్ని శ్రమలు వచ్చినా నాయన నీ కొరకే నేను నిలబడతాను యేసయ్యా. ఇదిగో మందిరము పనిలో కూడా నా చేయి ఉంచుతాను ప్రభువా. ఇదిగో ఆ మందిరములో దేవుడు సంతోషించడానికి దేవుడు ఆ మందిరాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత నా మనస్సును ప్రేరేపించండి అయ్యా. ఇక మీదట నా మనస్సుకు సాతానుకు అవకాశం ఇయ్యనయ్యా, ఇక మీదట సాతానుకు అవకాశం ఇయ్యనేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి అందరూ. ముఖ్యంగా ఈ ప్రేరేపణ విషయంలో మీరు ప్రార్థన చేయండి. ప్రభా, నా మనస్సును సాతాను ప్రేరేపించొద్దు నాయన. నా మనస్సును అందరూ ప్రార్థన చేయండి. ప్రభా, నా మనస్సును సాతాను ప్రేరేపించొద్దు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. పరిశుద్ధాత్మ చేతను నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించేసయ్యా, నన్ను నడిపించేసయ్యా. చేయండి, ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తున్న జెరుబ్బాబేలుగా దేవుడు నిన్ను మారుస్తాడు. జెరుబ్బాబేలుగా నువ్వు మార్చబడదువుగాక. జెరుబ్బాబేలుగా దేవుడు నిన్ను మార్చునుగాక. నీ ఎదుట గొప్ప పర్వతాలు సహితం సమభూమిగా మార్చబడునుగాక. నీ ఎదుట ఏవి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఎంత గొప్ప పర్వతముగా ఉన్నాయో అవన్నీ కూడా నీ ఎదుట సమభూమిగా మార్చబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నువ్వు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాను నాయన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నన్ను జెరుబ్బాబేలుగా మార్చిన ఆయన. ఇదిగో శక్తి చేత కాదు, బలము చేత కాదు నాయన, ఇదిగో నా ఆత్మ ద్వారా జరిగిస్తాను నువ్వు మాట్లాడిన తండ్రి. మీకు మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఇదిగో నా జీవితంలో నాయన నేను ఎదుర్కోలేకపోతున్నాను ప్రభా. నా జీవితంలో ఈ సమస్యను నేను ఎదుర్కోలేకపోతున్నాను ప్రభా. ఇదిగో నీకు అప్పగిస్తున్నాను నా జీవితం, నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను. చప్పట్లు గట్టిగా. భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను. చదును భూమిగా మారెదవు. ఓ శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా నిన్ను చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా నిన్ను చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప
జెరుబ్బాబేలుగా దేవుడు నిన్ను మార్చునుగాక. జెరుబ్బాబేలుగా దేవుడు నిన్ను మార్చునుగాక. నీ ఎదుట ఏ పర్వతమైనా సమమగునుగాక, సమభూమిగా మార్చబడునుగాక. జీసస్, నీ ఎదుట ఉన్న ఎంత గొప్ప పర్వతమైనా సరే దేవుడు చదును భూమిగా మార్చుతున్నాడు. ఈ సమయంలో దేవుడు నీ ఎదుట ఉన్న ప్రతి పర్వతాన్ని దేవుడు పెకలిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెకలించబడునుగాక. ప్రతి ఒక్కరి ఎదుటిన్న ప్రతి సమస్య పెకలించబడునుగాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మకార్యము జరుగునుగాక. ప్రతి దురాత్మ ప్రభావములన్నీ తొలగి బయటికి వచ్చునుగాక. యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తుండగా ప్రతి దురాత్మ తెచ్చిన ప్రతి పర్వతమంతా కూడా తొలగిపోనుగాక. దేవుని బిడల ఎదుటను నిలబడడానికి వీల్లేదని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని బిడల ఎదుటను నిలబడడానికి వీల్లేదని ఆజ్ఞాపిస్తున్నాను. దురాత్మ పర్వతములన్నీ సమభూమిగా మార్చబడునుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మదేవ, నీ గొప్ప కార్యాలు, నీ ఆత్మ కార్యాలు, బలమైన కార్యాలు నీ బిడలు చూచి ఆనందించినట్లుగా నీ బిడలందరూ కూడా జెరుబ్బాబేలుగా మార్చబడుదురుగాక. ప్రేరేపించబడిన మీలో ఒకరు అలాగూ దేవుడు మనల్ని చేయనట్లుగా ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం.